అన్నా నేను రీసెంట్‌గా ఏఐ రిలేటెడ్ రోల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చా. ఈ ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేయలేకపోవడం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా. క్వెషన్ ఏంటంటే టెల్ మీ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏఐ, జెన్ ఏఐ, ఏఐ ఏజెంట్స్ అండ్ అజెంటిక్ ఏఐ. దీనికోసం చెప్పన్నా. రైట్ చెప్తా చూడు. ఈ 4 టాపిక్స్‌లోని ఏఐ ఉన్నదని చెప్పేసి అన్నీ సేమ్ అనుకుంటున్నావా? కాదు. ఇవి 4 డిఫరెంట్ టాపిక్స్. సో ఇవేంటో నేను సింపుల్‌గా చెప్తా. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి డౌట్స్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్ వచ్చేసి ఏఐ గురించి మాట్లాడదాం. ఏఐ అంటే ఇది బేసిక్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అండ్ ఇది రూల్స్‌ని ఫాలో అవుతుంది. అండ్ దీని డెసిషన్స్ అన్ని ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. దీనికి మనం ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకోవచ్చు. మనకొచ్చే స్పామ్ ఈమెయిల్స్ అన్ని ఆటోమేటిక్‌గా స్పామ్ ఫోల్డర్స్‌లోకి వెళ్ళడం. అంటే ఇది రూల్ బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే క్రియేట్ చేయడం. ఇది టెక్స్ట్ గానీ, వీడియోస్ గానీ, కోడ్ గానీ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ ఆన్సర్ ఇవ్వడం. ఇది జనరేటివ్ ఏఐ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఏజెంట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక ఆన్సర్ ఒకటి ఇవ్వడం కాదు. ఇది గోల్‌ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవుతుంది. అండ్ స్టెప్స్‌ని ఫాలో అవుతుంది. అండ్ మెమరీ మెయింటైన్ చేస్తుంది. అండ్ టూల్స్ కూడా యూజ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం జాబ్ అప్లై చేయి అని చెప్తే రెజ్యూమ్ చెక్ చేసి జాబ్ సెర్చ్ చేసి అండ్ మెయిల్ కూడా సెండ్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఏజెంటిక్ ఏఐ అంటే మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ కలిసి వర్క్ చేయడం. అండ్ మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ అంటే ఎలా వర్క్ అవుతుందంటే ఒక ఏజెంట్ ప్లాన్ చేస్తుంది, ఒక ఏజెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ ఒక ఏజెంట్ వెరిఫై చేస్తుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక కంప్లీట్ ఏఐ టీమ్ లా వర్క్ చేస్తుంది. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో జాబ్ రీప్లేస్ చేసేది ఏఐ కాదు. ఎవరైతే ఏఐని యూజ్ చేయడం నేర్చుకోరో వాళ్ళ జాబ్ రీప్లేస్ అవుతుంది. అండ్ ఫాలో ఫర్ రియల్ వరల్డ్ టెక్ ఇన్సైట్స్. బాయ్.